లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఈ లోకంలో నీవు దేవుని కోసము జీవిస్తూ నిత్య జీవంలో కూడా ఆయనతో కలిసి ఉండాలి. అయితే ఈ లోకంలో నీవు సిద్ధపాటు కలిగి ఉండి మారు మనస్సు రక్షణను పొందుకొని పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిజం పొందుకొని క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతూ నీ జీవిత ప్రయాణంలో రూపాంతర పరచబడుతూ మార్పు చెందుతూ క్రీస్తుకు సాక్షిగా బ్రతికి నిత్య జీవం చేరుకొని అక్కడ నీవు పరిశుద్ధునిగా ఉండాలి, నిర్దోషిగా నిరపరాధిగా నీవు ప్రభు ఎదుట నిలబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ లోకంలో ఇదంతా సిద్ధపాటు అండి బ్రదర్. చాలా కష్టాలు గుండా వెళ్తున్నానండి. ఇదంతా సిద్ధపాటు. శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మనల్ని మేలిమి బంగారంగా మారుస్తున్నాయి. అగ్నిలో నుండి బంగారము మేలిమి బంగారంగా మారినట్లు ఆ యొక్క బంగారంలో ఉన్న ఆ డస్ట్ అంతా వెళ్ళిపోయి, చెడంతా వెళ్ళిపోయి అదొక ప్యూర్ గోల్డ్ గా మారినట్లు అగ్నిలో దాన్ని వేస్తూ ఉంటారు, గోల్డ్ని కదండి. మన విశ్వాసం కూడా, ఈ విశ్వాసము మన విశ్వాసం అగ్ని ద్వారా పరీక్షింపబడి, ఈ శ్రమల ద్వారా పరీక్షింపబడి మనము కూడా రూపాంతరపరచబడుతూ హల్లెలూయా నిత్య జీవంలో ప్రభుని కలుసుకోవాలి. అక్కడ ప్రభు ఎదుట పరిశుద్ధులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మన పాపం నిమిత్తము శిలువలో మరణించి మన పాపములను క్షమించి దేవునితో సమాధానపరిచి మనల్ని ఒక సహవాసంలో దేవుడు ఉంచినాడు. ఇప్పుడు అబ్బా తండ్రి అని మొరపెట్టగలము. మనము ప్రార్థన చేసి దేవుని కృపాసింహాసనం యొద్దకు చేరగలము. చేరి మనము ప్రార్థనలో ముందుకు సాగుతూ ఈ లోకంలో దేవుడు అనుభవిస్తున్నాం కొన్ని శ్రమలను మనము తట్టుకొని స్థిరంగా నిలబడి మనం రూపాంతరపరచబడితే ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. నీవు మారాలి, ఇంకా దేవునిలో ఎదగాలి, ఇంకా రూపాంతరపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. నిత్య జీవంలో దేవునికి సాక్షిగా నిత్య జీవంలో ఒక పరిశుద్ధమైన నిందరహితుడిగా నిరపరాధిగా దేవుని ఎదుట నిలబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటు రీతిగా ఈ లోకంలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కదండి. ఈ లోకంలో కలిగే శ్రమలన్నీ కూడా పరీక్షలే. ఆమేన్ కదండి. ఈ లోకంలో కలిగే శ్రమలు పరీక్షలే అనుకొని మనం ముందుకు సాగితే ఎంతో ఆశీర్వాదం, ఎంతో బ్లెస్సింగ్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ లోకంలో కలిగే అనారోగ్యాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కష్టాలు ప్రభువా మాకుండే శ్రమలన్నీ కూడా పరీక్షలే అని గ్రహించి సిద్ధపాటు కలిగి ముందుకు సాగుతూ నీవిచ్చిన రక్షణను కొనసాగించే కృపనివ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు, మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801822777. గాడ్ బ్లెస్ యూ.